ఏపీలో ప్రభుత్వం మారిపోతోందని, ఆ ప్రభుత్వంలో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవద్దంటూ సింగపూర్ కంపెనీలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ గతంలో మెయిల్స్ పెట్టించిన సంగతి తెలిసిందే. అదే తరుణంలో మలేషియా కంపెనీలకు కూడా మెయిల్స్ పెట్టి బెదిరించగా వారు జగన్ ను పట్టించుకోలేదు. జగన్ రాడనే ఉద్దేశమో, మళ్లీ ముఖ్యమంత్రి కాడనే ఉద్దేశమో తెలియదు కానీ ఓ కంపెనీ మాత్రం ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. 2 రోజుల క్రితమే ఆ దేశానికి చెందిన ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు రాజధాని అమరావతిలో పర్యటించారు. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లుగా ప్రకటించారు. అంతా బాగుంటే భవిష్యత్తులో పెట్టుబడులను మరింత పెంచుతామన్నారు. మలేషియా బృందానికి మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు రాజధాని నిర్మాణాలను చూపించి వాటి గురించి వివరించారు. సీడ్ యాక్సిస్ రహదారి పక్కనే నిర్మిస్తున్న సిఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని వారికి చూపించారు. 2.5 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ వారికి చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో అమరావతిని ఒకటిగా రూపుదిద్దుతామని స్పష్టం చేశారు. నారాయణ ఇటీవలే మలేషియా పర్యటించి అమరావతి గురించి వివరించడంతో పాటు ప్రతిపక్షానికి చెందిన జగన్ చేస్తున్న అరాచకాలు, పెట్టుబడులు రాకుండా మెయిల్స్ పెట్టిస్తున్న విధానాన్ని కూడా వారికి తెలియజేశారు.